హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షన్‌లకు సంబంధించి సుప్రీం కోర్టులో కేసు కొట్టివేత అనుకూలంగా వచ్చిన తీర్పండి. మరి పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది పెన్షనర్లకు ముఖ్యంగా పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాలపరిమితి తగ్గుతుందని ఆశించిన వారికి న్యాయస్థానం నుంచి ఒక నిరాశ ఎదురైందని చెప్పాలి. ఎందుకంటే కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 15 ఏళ్ల నుంచి తగ్గించాలని దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ గౌరవ సుప్రీంకోర్టు మరియు ఢిల్లీ హైకోర్టులు కొట్టివేస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించాయి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయ్యేటప్పుడు తన నెలవారీ బేసిక్ పెన్షన్‌లో గరిష్టంగా 40% భాగాన్ని ప్రభుత్వానికి ఇచ్చి, దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు పొందే సౌకర్యమే కమ్యుటేషను. ఈ యొక్క అడ్వాన్స్‌ను ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు పెన్షనర్ నుంచి వసూలు చేస్తుంది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్ల ప్రకారంగా తీసుకున్న సొమ్ము 12 లేదా 13 ఏళ్లలోనే వడ్డీతో సహా చెల్లింపైతే పూర్తవుతుందని, మిగిలిన 2 లేదా 3 సంవత్సరాల కోత విధించడం అన్యాయమని పెన్షనర్లు కోర్టును ఆశ్రయించారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ యొక్క పిటిషన్‌ను కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలైతే చేసింది. కమ్యుటేషన్ తీసుకోవాలని ప్రభుత్వం ఎవరిని బలవంతం చేయటం లేదని, ఇది పెన్షనర్ యొక్క స్వచ్ఛంద నిర్ణయం అని చెప్పేసి ప్రకటించింది. అలాగే 15 ఏళ్ల రికవరీ కాలం ఎక్కువ అనిపిస్తే పెన్షనర్ ఆ డబ్బును తీసుకోకుండా మానేసే హక్కు కూడా ఉంటుంది కదా అని గుర్తు చేసింది. గతంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఆర్థిక వెసులుబాటు కోసం ఈ విధానం తెచ్చారని, దీన్ని హక్కుగా క్లెయిమ్ చేయలేమని కోర్టు అయితే స్పష్టం చేసింది. సో, ఇది కేంద్రం పరిధిలోని అంశము. ఈ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం రూపొందించినవి. ఆంధ్రప్రదేశ్ గాని, తెలంగాణ వివిధ రాష్ట్రాల హైకోర్టులు కూడా గతంలోనే ఈ యొక్క పిటిషన్‌లు కొట్టివేశాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇందులో నేరుగా మార్పులు చేసే అధికారం లేదని, ఇది పూర్తిగా ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అనైతే స్పష్టమైంది. ఇకపోతే న్యాయపరమైనటువంటి పోరాటం ముగియడంతో ఇప్పుడు అందరి చూపు 8వ వేతన సంఘం వైపు మళ్లింది. కమ్యుటేషన్ రికవరీ కాలం తగ్గింపు అంశాన్ని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో చేర్చుతామని కేంద్రం ఇదివరకే హామీ ఇచ్చింది. మరి వేతన సంఘం సానుకూల సిఫార్సులు చేస్తేనే పెన్షనర్లకు మేలు జరుగుతుందనైతే తెలుస్తోంది. ముఖ్యంగా కమ్యుటేషన్ రికవరీ అనేది 15 ఏళ్ల నుంచి తగ్గించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రికవరీ కాలం సమర్థనీయమే అని, ఇది పెన్షనర్ల ఇష్టపూర్వకంగా తీసుకునే నిర్ణయం అని కోర్టు పేర్కొంది. తెలంగాణ, ఏపీ హైకోర్టులు కూడా గతంలోనే ఇటువంటి పిటిషన్లను తోసిపుచ్చాయి. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశము. రాష్ట్రాలకు ఇందులో అధికారం లేదు. 8వ వేతన సంఘం సిఫార్సుల ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం అయితే ఉండనుంది. పెన్షన్ కమ్యుటేషన్ విషయంలో న్యాయస్థానాల ద్వారా ఉపశమనం లభిస్తుంది అనుకున్నటువంటి పెన్షనర్లకు చుక్కెదురైంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క అంశాన్ని 8వ వేతన సంఘం పరిధిలోకి తీసుకొస్తామని హామీ ఇవ్వటం ఒక చిన్న ఆశను చిగురింపజేస్తోంది. పెన్షనర్లు ఇప్పుడు తమ పోరాటాన్ని న్యాయస్థానాల నుంచి పరిపాలనా విభాగానికి మార్చుకోవాల్సి అయితే ఉంటుంది.